ఏపీ శాసనమండలిలో పీఆర్సీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అయితే పీఆర్సీపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. పీఆర్సీ కమిషన్ను రద్దు చేశారని అన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరేవారైతే ఎందుకు పీఆర్సీ వేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది. రెండోది 3,70,000 కోట్లను ఆ సభలో ఇచ్చారు. నిన్న ఈ సభలోనే ఇచ్చాను. నేను మొన్న 9,74,000 కోట్ల బకాయిలు ఉన్నాయనేటువంటిది పేపర్ తీసుకోండి. నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి. మీరు వద్దన్ను. అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి. ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమల్లోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. మీరు రోజు చదువుకోండి, గంటలు గంటలు చదవండి, దాన్నే చూడండి. కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష. ఇక పీఆర్సీ అధ్యక్ష కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. ఫిట్మెంట్ అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. డెఫినెట్లీ ఇది ఇట్స్ ఎ మేజర్ పాలసీ డెసిషన్. ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్. దీన్ని ప్రభుత్వం, గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అని చెప్పి. మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ, దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది. వారు ఏదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయేటువంటిది కాదు. డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు. మంత్రి గారిని సభ్యులు సూటిగా ప్రశ్నించారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది. గత వేసిన పీఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పీఆర్సీని వేస్తారని వాళ్ళు జాయిన్ చేశారు. క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు జాయిన్ చేశారు. చేసిన తర్వాత కొత్త పీఆర్సీని వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన వేసిమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే, లేదు వాళ్ళ తాలూ శ్రేయస్సు మీద బాధిస్తుంటే అది చేయలేదు అధ్యక్ష. ఇందాక అధ్యక్ష ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆలస్యం పెడితే ప్రతి సంవత్సరంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టిగానే ఉన్నాను. అదే రికార్డ్. మీ మోసపూరితమైన ప్రలోభాలకి, మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత, ఏ విధమైనది లేదు. మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పీఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. సో కాబట్టి ఈ ప్రశ్నకు నిరసనగా, ప్రభుత్వం తన నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఎవరైనా వాళ్ళకి ఖాతరు, ఉద్యోగులైనా ఖాతరు లేదు, సభ్యులైనా ఖాతరు లేదు, ప్రజలకి ఖాతరు లేదు. వాళ్ళు చేస్తున్నదానికి నిరసన మేము తెలియజేస్తా, మా పర్సన్ కూడా తెలియజేస్తా. మేము ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని ఉద్యోగ 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష.
కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది. రెండోది 3,70,000 కోట్లను ఆ సభలో ఇచ్చారు.